హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్, ప్రైవేట్ అలాగే సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే అప్డేట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీ ముందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఆఫీషియల్గా రిలీజ్ చేశారు. వచ్చేసి మనకు మీరు సెలెక్ట్ అయితే కనుక సొంత జిల్లాలో వర్క్ చేసుకునే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. వచ్చేసి మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అలాగే అటెండర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో చూసుకుంటే మనకు వచ్చేసి నేను నోటిఫికేషన్ రిలీజ్ అయిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను. సో మనకు వచ్చేసి వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి సపరేట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. సో మీరు kadapa.ap.government.in అని టైప్ చేసి వెబ్సైట్లో లాగిన్ అయితే కనుక మీకు వచ్చేసి రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వస్తే కనుక రిక్రూట్మెంట్ సెక్షన్లో మనకు వచ్చేసి ఇలా నోటిఫికేషన్ అయితే ఉంది. సో వచ్చేసి మనకు జిఎంసి కడప రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పోస్టులు అనమాట ఇవి. సో ఇలా ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఇలా ఉంది. ఇక్కడ మీరు వ్యూ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో ఎస్ఎస్హెచ్ కడప కనుక క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ క్లిక్ చేస్తే మనకు మన ప్రొఫార్మా అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రొఫార్మా కూడా ఓపెన్ అవుతుంది. సో పీడిఎఫ్ ఫైల్ మనం చూద్దాం. ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనకు నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫస్ట్ మే రోజు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అప్లికేషన్ రిసీవ్డ్ అండ్ లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మనకు 10th మే నుంచి 20th మే వరకు అయితే మనకు సబ్మిషన్ డేట్ అవుతుంది. చూసుకుంటే మనకు 10th డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు 20th వరకు అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. పీరియడ్ ఆఫ్ అప్లికేషన్ స్క్రూటినీ చూసుకుంటే మనకు 26th నుంచి 10th మనకు జూన్ వరకు అయితే స్క్రూటినీ చేయడం జరుగుతుంది. ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో వాళ్ళ అప్లికేషన్స్ అన్ని మనకు ఆల్మోస్ట్ దాదాపుగా 10 days అయితే వాళ్ళు 15 days అయితే స్క్రూటినీ చేయడం జరుగుతుంది. సో డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే మనకు 18th జూన్ రోజు మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో డేట్ ఆఫ్ గ్రీవియన్సెస్ రిసీవ్డ్ అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ గ్రీవియన్సెస్ చూసుకుంటే కనుక ఒకవేళ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసినాక ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే కానీ ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక మీరు 23rd జూన్ నుంచి 30th జూన్ వరకు మీరు పెట్టుకోవచ్చని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే మనకు 15th జూలై రోజు అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు అపాయింట్మెంట్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చేసి మనకు 25th జూలై అయితే క్లియర్గా ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ షెడ్యూల్ అయితే 100% ఫాలో అవుతారు. సో ఈ షెడ్యూల్ ప్రకారం మీరు నోట్ డౌన్ చేసుకొని 25th జూలై వరకు మీరు అందరూ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎవరైతే సిన్సియర్గా అప్లై చేస్తున్నారో వాళ్ళు జాబ్లో ఉండడం మాత్రం ఖాయం. సో ఇక్కడ ఒకటి మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ అప్లికేషన్ వచ్చేసి 5 PM అని 20th మే అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ కాదు, మీరు ఫిజికల్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇందాక డిస్కస్ చేసిన ప్రొఫార్మా ఉంది కదా, ఆ ప్రొఫార్మా ఫిల్అప్ చేసి మీరు ఈ కింద ఉన్న అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. మీరు వెళ్ళి ఫిజికల్ ఇవ్వాలి. అడిషనల్ డిఎంఈ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్లంపల్లి కడప వైఎస్ఆర్ కడప డిస్టిక్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ అడ్రస్కి మీరు ఫిజికల్ అప్లికేషన్ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే కనుక మీ అప్లికేషన్ అనేది సక్సెస్ అయినట్టు. సో సబ్మిషన్ చేసిన తర్వాత మీరు వచ్చేసి అక్కడ నుంచి అక్నాలజ్మెంట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఈజ్ ఎస్ట్వెల్ డిస్ట్రిక్ట్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు వచ్చేసి టోటల్గా కాంట్రాక్ట్ బేసిస్ పైన కూడా పోస్ట్ ఉన్నాయి, అలాగే అవుట్సోర్సింగ్ బేస్ పైన కూడా ఉన్నాయి. సో కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకు వచ్చేసి టోటల్ 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు వచ్చేసి అనెస్థిషియా టెక్నీషియన్ 4 వేకెన్సీస్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 6 వేకెన్సీస్, ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు పే స్కేల్ చూసుకుంటే 32,670 అయితే రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. సో మనకు అవుట్సోర్సింగ్ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి టోటల్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు జూనియర్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చి 2 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ 1 వేకెన్సీ, అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ వచ్చేసి 44 వేకెన్సీ అవుతుంది, ప్లంబర్ వచ్చేసి 1 వేకెన్సీ అవుతుంది. సో మనం ఇప్పుడు టోటల్గా చూసుకుంటే మనకు 69 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ 50 వేకెన్సీస్, అలాగే 19 వేకెన్సీ కాంట్రాక్చువల్ బేసిస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే మనకు నోటిఫికేషన్ షెడ్యూల్ ఆల్రెడీ డిస్కస్ చేశాం కాబట్టి నెక్స్ట్ దీనికి కావాల్సిన డీటెయిల్స్, సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటిది, అసలు దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటిది అది కూడా డిస్కస్ చేసుకుందాం. మనకు వచ్చేసి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అనెస్థిషియా టెక్నీషియన్కి వచ్చేసి మస్ట్ హ్యావ్ ఇంటర్మీడియట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు సైన్స్ గ్రూప్స్లో. అలాగే 2 years ఆఫ్ డిప్లొమా ఇన్ అనెస్థిషియా టెక్నీషియన్ ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. మస్ట్ బి రిజిస్ట్రేషన్ ఇన్ పారామెడికల్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అప్ టు డేట్ రెన్యువల్ ఉండాలి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పొజిషన్కి వచ్చేసి ఇంటర్మీడియట్ ఉండాలి, సైన్స్ సబ్జెక్ట్స్ కూడా ఉండాలి. లేదా ఆల్సో షుడ్ పాసెస్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ఉండాలి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అని క్లియర్గా మెన్షన్ చేశారు. మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీబీ ఎంబీఐ అండ్ అప్ టు డేట్ రెన్యువల్ అని ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఉండాలి. ఇంటర్మీడియట్ వొకేషనల్ 1 year అప్రెంటిస్షిప్ ఉంటే సరిపోతుంది.
మస్ట్ బీ రిజిస్టర్డ్ విత్ ఏపీపీఎంబీ అప్ టు డేట్ రెన్యువల్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే అవుట్ సోర్సింగ్ సంబంధించి చూసుకుంటే మనకు వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి ఏదైనా డిగ్రీ ఉండాలి కంప్యూటర్స్తో పాటు రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి యూనివర్సిటీ నుంచి. ఇన్ కేస్ డిగ్రీ వితౌట్ కంప్యూటర్ ఉంటే హ్యావ్ పోస్ 1 ఇయర్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి ఏ ఏదైనా డిగ్రీ విత్ కంప్యూటర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. లేదంటే ఇన్ కేస్ ఆఫ్ డిగ్రీ వితౌట్ కంప్యూటర్స్ లేకుండా డిగ్రీ ఉంటే కనుక 1 ఇయర్ వచ్చేసి డిప్లొమా ఉంటే సరిపోతుంది. అది కూడా కంప్యూటర్ అప్లికేషన్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎలక్ట్రీషియన్కి వచ్చేసి ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఆర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ మస్ట్ అప్రెంటిషిప్ 1 ఇయర్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో జనరల్ డ్యూటీ అటెండెంట్కి మాత్రం జస్ట్ ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. అలాగే మనకు ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ బోర్డు కేవలం 10th క్లాస్తో జనరల్ డ్యూటీ మనము అప్లై చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీకే 44 పొజిషన్స్ అవుతున్నాయి మనకు. ప్లంబర్కి మనకు ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్ ఈక్వలెంట్ ఉంటే సరిపోతుంది. అప్రెంటిషిప్ 1 ఇయర్ ఫిట్టర్ ట్రేడ్ ఉంటే కూడా సరిపోతుంది మనకు. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 42 ఇయర్స్ ఉంటుంది. యాజ్ ఆన్ 2023 క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఉంటుంది. సో డిఫరెంట్ లేబుల్ పర్సన్స్కి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 52 ఇయర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫీజు కూడా చూసుకుంటే మనకు వచ్చేసి ఫీ వచ్చేసి డీఈడీ ద్వారా పే చేయాలి. మీరు ఇన్ ద ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప వైఎస్ఆర్ డిస్టిక్ అండ్ జిరాక్స్ కాపీ ఆఫ్ డీడీ విత్ అప్లికెంట్ డీటెయిల్స్ అప్లికేషన్ నేమ్ address must be written on xerox copy of DD backside and same xerox copy also submit along with the original DD and application అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీ డీడీ కూడా తీయాల్సి ఉంటుంది. అది కూడా ఎవరి పేరు పైన తీయాలి, ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప వైఎస్ఆర్ డిస్టిక్ అని వాళ్ళ పేరు మీద డీడీ తీయాలా. బ్యాంక్కి వెళ్ళి ఆ జిరాక్స్ కాపీని అలాగే మీరు ఆ అప్లికేషన్ డీటెయిల్స్తో పాటు ఎంక్లోజ్ చేసి అప్లికెంట్ నేమ్, మొబైల్ నెంబర్, అడ్రస్ మీరు జిరాక్స్ కాపీ వెనకాల రాయాలా. అలాగే అండ్ సేమ్ జిరాక్స్ కాపీ ఆల్సో మస్ట్ సబ్మిట్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ డీడీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ సపరేట్ డీడీ హ్యావ్ టు బి టేకెన్ అండ్ షుడ్ బి అటాచ్డ్ అనమాట. మీరు ఎన్ని పొజిషన్స్కైనా అప్లై చేయొచ్చు. సపరేట్ డీడీ తీయాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ వచ్చి 400 రూపీస్ కట్టాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఫిజికలీ ఛాలెంజ్ వచ్చేసి 300 రూపీస్ కట్టాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నో ఎగ్జామ్ బట్ ఫీజు అయితే ఉంది. సో అందరూ గమనించాల్సింది ఏంటంటే డీడీ తీయాల్సి ఉంటుంది. ఓకే. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్‌లోకి వెళ్ళిపోతే గనుక మనకు టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటాయి. 75 మార్క్స్ వచ్చేసి మనకు మీకు అగ్రిగేట్ మార్క్స్ అబ్టైన్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీ డిగ్రీలో గాని, 10థ్‌లో గాని అన్ని మార్క్స్ బేసుకొని 75% అయితే వెయిటేజ్ దానికి ఉంటుంది. 10 మార్క్స్ వచ్చేసి మనకు 1 మార్క్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్టర్ అక్వైరింగ్ రిక్విజిట్ క్వాలిఫికేషన్. మీకు ఒక్కొక్క మార్క్ అయితే ఇస్తారు. ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే 5 మార్క్స్ అయితే వస్తాయి మీకు. పోస్ట్ స్టడీ తర్వాత ఏమైనా మీకు ఎక్స్‌పీరియన్స్ గనక ఉంటే. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే 50% వచ్చేసి మీకు ఒక వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. కోవిడ్-19లో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్‌లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి 15% అయితే వెయిటేజ్ ఇస్తామని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. 2.5 పర్సెంటేజ్ వచ్చేసి 6 మంత్స్ ఈ ట్రైబల్ ఏరియా వర్క్ చేసిన 2.5 మార్క్స్ ఇస్తారు. 2 మార్క్స్ వచ్చేసి రూరల్ ఏరియా వాళ్ళకి ఇస్తారు. అలాగే 1 మార్క్ వచ్చి అర్బన్ ఏరియా వాళ్ళకి ఇస్తారని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. కోవిడ్-19లో వర్క్ చేసిన వాళ్ళకైతే వాళ్ళు వెయిటేజ్ ఇస్తారు. సర్టిఫికేట్స్ టేకెన్ ఎర్లియర్ ఆర్ వాలిడ్ ఇఫ్ అడిషనల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఈస్ ఫ్రెష్ సర్టిఫికేట్ టు బి ఇష్యూడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్ కనుక చూసుకుంటే వచ్చేసి కాంట్రాక్ట్ పొజిషన్స్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది ఫ్రమ్ ది డేట్ ఆఫ్ జాయినింగ్ ద పోస్ట్ అండ్ ఎక్స్టెండ్ కూడా చేస్తారు ఫర్దర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు టైమ్ టు టైమ్. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ రిజర్వ్స్ ఆల్ ద రైట్స్ టు టర్మినేట్ ద కాంట్రాక్ట్ పొజిషన్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో మీరు వచ్చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ఇంక్లూడ్ ఇన్ అప్లికేషన్‌తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్ని డాక్యుమెంట్స్ సైన్ చేసి అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్‌సి గాని, డేట్ ఆఫ్ బర్త్, పాస్ సర్టిఫికేట్, వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఏపీ పారామెడికల్ బోర్డ్‌కి సంబంధించింది, లోకల్ స్టడీ సర్టిఫికేట్ 4th నుంచి 10th వరకు. సో అన్ని డాక్యుమెంట్స్ ఎన్‌క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను కవర్ చేశాను అనుకుంటున్నా. సో మీరు కవర్ చేశానని అనుకుంటున్నా. ఎవరైనా డౌట్స్ ఉంటే కమెంట్స్‌లో కమెంట్ చేయండి. నేను దాని గురించి ఇంకా డిస్క్రిప్షన్‌లో ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.